హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4 అయిందండి. ఎప్పుడూ లేవలేదు, ఈ సంవత్సరం ఎప్పుడూ లేవలేదు ఇంత త్వరగా. ఈరోజే లేచాం, ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి. మీరు కూడా కార్తీక పౌర్ణమి పూజ అందరూ బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. అలాగే ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళకి పున్నమి నోములు అయితే ఉన్నాయన్నమాట. ఆ పండగ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. యాక్చువల్గా కార్తీక మాసం నేను ఒక్కదానే చేసుకుంటానండి ఇంట్లో. అంటే రోజు మార్నింగ్ లేవడం, దీపం పెట్టుకోవడం, నాన్ వెజ్ తినకపోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాను. కానీ ఈరోజు మంచి రోజు కదా అని చెప్పి అక్కను కూడా లేవమన్నాను. అక్కకి హెడేక్ ప్రాబ్లం ఉందండి, అందుకే ఎక్కువగా తలస్నానం అది చేస్తే పడదని చేయట్లేదు. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం స్వామి మాలేశారు కాబట్టి తప్పక ఇద్దరం చేసుకునేవాళ్ళం. ఈ ఇయర్ మాత్రం అక్క చేయలేకపోతుంది, అందుకే నేను ఇంకా బలవంతం చేయలేదు. నేను ఒకదాన్నే చేసుకున్నాను అనమాట. ఇద్దరం ఈరోజు చక్కగా లేచి మార్నింగ్ 4కి లేచి పనులు అవి చేసుకుని ఇలా మామూలుగా ప్లేట్లోనే పళ్ళెంలోనే వాటర్ అయితే వేసుకుని ఇలాగ దీపాలు అయితే వదిలేసుకున్నామండి. ఎందుకంటే మా ఊర్లో చెరువులు అవి అవైలబుల్గా లేవు, మేము ఈ చీకట్లో వెళ్ళలేము కూడా. పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే కూడా కష్టమండి. అప్పటికే మా వాళ్ళు లేచి బయటకు అయితే వెళ్ళిపోతారు. ఇక ఇంట్లోనే మామూలుగా దీపం అది పెట్టేసుకుని సాయంత్రం చేసి శివాలయంకి అయితే వెళ్ళాము. నేను ఆ శివాలయం వీడియోస్ కూడా మీకు ఈ వీడియోలోనే పోస్ట్ చేసేస్తానండి. ఇంట్లో చక్కగా దీపాలు అవి కూడా పెట్టేసుకున్నాము. చెప్పాను కదండి, యాక్చువల్గా ఈరోజు నేనైతే ఉపవాసం ఉంటున్నాను. అలాగే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక మాకు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అన్నీ కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇంకా మా ఇంట్లో దీపం పెట్టుకుని మేము పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి వెళ్ళిపోవడమే. ఇక మళ్ళీ సాయంత్రం వరకు మా ఇంటికి అయితే రావండి. అందుకే ఇక పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాము. ఇక మేము కూడా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసాను ఫుల్గా. ఈరోజు దొరికినాయండి నిప్పులు. ఎప్పటి నుంచో వర్షాలు కదండి, ఎవ్వరూ అసలు పొయ్యి అంటించట్లేదు, నిప్పులే దొరకట్లేదు. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొత్తం ఫుల్గా బొగ్గులు అవి తెచ్చుకొని చక్కగా ఇల్లంతా ధూపం వేసాను. నాకు చాలా ఇష్టం ధూపం వేయడం. మొత్తం అంతా కూడా వేసానండి, మొక్కలకి, ఇంటికి, బయట అంతా కూడా వేసాను. మంచి పాజిటివ్ వైపు అయితే వస్తుందన్నమాట. అలాగే ఇక ఫాస్ట్గా రెడీ అయిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా అమ్మ వాళ్ళకు కూడా పున్నమి నోములు అయితే ఉన్నాయండి. వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు. అందుకే మొన్న అమ్మ వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోయారు. లేకపోతే కొన్ని రోజులు అయితే ఉందరు ఇక్కడే. పిల్లల్ని వదిలి అంత వెళ్ళడానికి అమ్మ అయితే ఇష్టపడదు. వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు. మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం అది ఉండి రోటి పూజ చేసుకోవడం, కథ చెప్పుకోవడం అమ్మ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మేము అక్కడ ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నాను కదండి, అందుకే నాకు పెద్దమ్మ కొంచెం చిన్న పనులు అయితే అప్పచెప్పేదనమాట. ముందైతే ఈ రోలుకి అలాగే సన్నికాలు అంటారు కదండి, వాటికి కూడా పూజ అయితే చేస్తారు గౌరీదేవి కింద భావించి. అందుకే వీటికి మొత్తం పసుపు కుంకుమ అవి రాసి అలంకరించుకుంటున్నాము. మా తమ్ముడైతే శ్రీకాకుళం నుంచి అయితే వచ్చాడండి. వాడికి చెప్పాను కదండి, చాలా వీడియోస్లో చూసే ఉంటారు. వాడు శ్రీకాకుళంలో చదువుతాడనమాట, హాస్టల్లోనే ఉంటాడు, యూనివర్సిటీలో చదువుతున్నాడండి. ఇక మేము చేసుకున్న వెరైటీస్ అయితే చూసేయండి. ఫస్ట్ నా ఫేవరెట్ పులిహోర, అందులోకి బంగాళదుంప కర్రీ చాలా ఫేవరెట్ అనమాట నాకు ఈ రెండు కాంబినేషను. అలాగే మార్నింగ్ ఇంట్లో చేసిన చిక్కుడుకాయ కర్రీ, అలాగే రైస్, ఇంకా బూరెలు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలండి. ఇవన్నీ చేసుకున్నప్పటికీ చాలా టైం అయితే పట్టిందనమాట. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్లోకి అయితే వెళ్దామండి. ఇది వచ్చేసి పెసలు అండి. పెసర బూరెలే ముఖ్యంగా పెట్టాల్సింది దేవుడి దగ్గర. యాక్చువల్గా మామూలుగా అయితే మామూలు బూరెలు, పూర్ణం బూరెలు కూడా వేస్తారు, కానీ ముఖ్యంగా వీటికి కావాల్సిన పెసర బూరెలే వేస్తారండి నోముల దగ్గరికి మాత్రం. మా పెద్దమ్మ వాళ్ళ తోటికోడలు పక్కపక్కన ఇల్లులే ఉంటాయండి, వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారనమాట. ఎందుకంటే దేవుడి గది అని ఒకటి ఉంటుంది కదండి, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ ఇంట్లోనే చేసుకుంటారు. ఎప్పటి నుంచో అంతేనండి. వాళ్ళు సంక్రాంతి చేసుకున్నా, నోములు చేసుకున్నా, పెద్ద పండుగలు ఏం చేసుకున్నా కూడా పెద్దమ్మ వాళ్ళు తోడుకోవాలంటే మా కాంతి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు. మా
చరణ్ ఉన్నాడు కదండి, వాళ్ళ ఇంట్లో అనమాట. నేను పెద్దమ్మ మొత్తం చరణ్ అలాగే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. మేము ఉపవాసం ఉన్నాం కదండి, నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నా దగ్గరికి తీసుకొచ్చి ఊరేస్తున్నాడు అనమాట. మా పెద్దమ్మ అయితే బూరెలు అయితే వేస్తూ ఉందండి, అందరినీ తినమని అడుగుతున్నాడు. మేమందరం కూడా ఉపవాసం ఉన్నాము, నేను పెద్దమ్మ వాళ్ళ తోటికోళ్ళు మేమందరం కూడా ఉపవాసం ఉన్నామండి. తర్వాత మార్నింగ్ రోడ్కైతే ఈవినింగ్ అయితే పూజ చేస్తారు కదా, అక్క నేను చాలా కష్టపడి మరి దీనికి బొట్లు అయితే పెడుతున్నామండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రాతి రోలు అయితే ఉంటుందన్నమాట, దానికి అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ చెక్క రోల్స్నే వాడతారండి. ఇవి రాస్తుంటే చేతికి గుచ్చుకుపోతూ ఉంటాయి అనమాట, అందుకే చాలా కష్టపడి అని చెప్పాను. నాకైతే చాలా గుచ్చుకుంది, ఎందుకంటే మొత్తం చెక్క కదండి, పురుగు తినేస్తూ ఉంటుంది, చిన్న చిన్న పేర్లు అవి లెగిసిపోయి ఉంటాయి. అదే రాతి రోలు అయితే చక్కగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అలంకరించడానికి, పసుపు రాయడానికి, ముగ్గది పెట్టడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది కూడా మొత్తం అలంకరించాక చాలా నిండుగా అయితే ఉంటుందండి. ఇక ఉపవాసం ఉన్నాను కదా, సాయంత్రం అయిన తర్వాత మా ఇంటికి వచ్చేసి టైం 5:36 అలా అవుతుందండి. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలని మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంట్లో కూడా దీపం పెట్టుకొని, తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని స్నానం చేసి ఇక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. అప్పటికి పిల్లలు కూడా వచ్చేసారండి. ఇక పెద్దమ్మాళ్ళు మేము వెళ్ళేటప్పటికే రోటి పూజ అంతా కూడా స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పళ్ళు అయితే ఇసురుతారండి. ఈరోజు పౌర్ణమి కదా, చంద్రుడు చాలా బాగా కనిపిస్తున్నారు, సూపర్గా నిండుగా ఉన్నారండి. ఇక పిల్లలందరూ కూడా వచ్చేసి ఉన్నారు, ఎందుకంటే పళ్ళు ఇసురుతారు కదండి, ఆ పళ్ళు అయితే పట్టుకుంటారు. అలాగే ముఖ్యంగా పెసలు ఉంటాయి కదండి, వాటిని మొలకలు వచ్చిన పెసల్ని కూడా వీళ్ళైతే ఇసురుతారనమాట. మొలకలు, అట్టిపళ్ళు, తాంబూలం ఇవన్నీ కూడా విసురుతారు పెద్దమ్మాళ్ళు. కొబ్బరి బొండం కూడా విసురుతారండి. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా రోటి పూజకి అయితే పిలుస్తారు, వాళ్ళకి తాంబూలం అది కూడా ఇస్తారండి. ముందుగా పెద్దమ్మ పెద్దనాన్న పెద్దవారు కాబట్టి వాళ్ళైతే పూజిస్తారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పూజించుకుని వాళ్ళైతే చేసుకుంటారు పూజ. మాకైతే ఇలాంటి పూజలు ఏమీ లేవండి, అంటే స్పెషల్ పూజలు ఉంటాయి కదా, నోములు ఇలాంటివి అని చెప్పి. పెద్దమ్మ వాళ్ళకైతే సూర్య నోములు ఉన్నాయి, పౌర్ణమి నోములు కూడా ఉన్నాయి. మాకు అలాంటివి ఏమీ లేవు. మేము ఎప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడమే తప్ప మాకు కొన్ని పండుగలు అయితే కొన్ని లేవన్నమాట. ఈసారి నోములు చాలా తొందరగా చేసుకోమన్నారండి, ఎందుకంటే పున్నం అనేది 7 కల్లా వెళ్ళిపోతుందంట. టైం వచ్చేసి 6 అవుతుంది, కానీ చాలా చీకటి పడిపోయింది, శీతాకాలం కదండి, మొత్తం ఫుల్ చీకటిగా ఉందన్నమాట. మేమైతే రోడ్డు పూజ చేసేదాకే ఉన్నాను, తర్వాత శివాలయంకి అయితే వెళ్ళాము. ఇప్పుడు చూడండి, పిల్లలతో పాటు నేను కూడా కొబ్బరి బొండం పట్టుకోవడానికి ట్రై చేశాను. మొత్తం 5 బొండాలు అనమాట, ఎందుకంటే పెద్దమ్మ పెద్దనాన్న అలాగే చిన్న పెద్దనాన్న ఇక మా తమ్ముడు మొత్తం 5 బొండాలు అయితే ఇస్తారు అనమాట. అందరూ నాకు ఒక్కటే దొరికింది, పిల్లలతో పాటు నేను కూడా పట్టుకున్నానండి. పిల్లలు చాలా సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారండి, కానీ బయట అయితే లైట్ లేదు, అందుకే మీకు సరిగా చీకట్లో కనిపించలేకపోవచ్చు. ఇక పిల్లలతో పాటు నేను కూడా యాడ్ అయిపోయాను. నాకైతే ఒక కొబ్బరి బొండం అయితే దొరికింది. అరే తోసుకోకండి, రాళ్ళు అవి ఉన్నాయి. ఫైనల్లీ నాకు కూడా దొరికేసిందండి, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పిల్లలందరితో కలిపి ఇలా సరదాగా పట్టుకోవడం, క్యాష్ పట్టుకోవడం అని. ఇక రోడ్డు పూజ అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో కూడా కేదారేశ్వరికి పూజ అయితే చేసుకుంటారు. మేమైతే పూజ దగ్గర లేనండి, శివాలయానికి అయితే వెళ్ళిపోయాను. చక్కగా కథ అది చెప్తారు, కథ అది వినడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ లేట్ అయిపోతుంది కదండి, ఇంకా శివాలయాలు అవి క్లోజ్ చేసేస్తారని చెప్పి మా ఊరికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శివాలయం, అక్కడికైతే వెళ్ళేటప్పటికి చక్కగా పూజ అది చేస్తున్నారు, అభిషేకం అది కూడా చేయించుకొని ఇలా చక్కగా పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి
చక్కగా అభిషేకం అది చేయించుకున్నాను. మనసుకి శాంతంగా ఉందండి, మనశ్శాంతిగా ఉందన్నమాట. ఇక అక్కడే చుట్టూ కూడా చాలా గుళ్ళు అయితే ఉంటాయండి. మొత్తం నవగ్రహాలు ఉంటాయి, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అలాగే శివలింగాలు ఉంటాయి, సాయిబాబా టెంపుల్ ఉంటుంది. మొత్తం అన్నీ కలిపి అదొక బాబా మఠం అండి. మొత్తం అంతా ఉంటాయన్నమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చీకట్లో మీకు సరిగా కనిపించలేకపోవచ్చు, మీకు అందుకే కొంచెం దగ్గర నుంచి అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక రామాలయం అలాగే సాయిబాబా టెంపుల్ అదైతే క్లోజ్ చేసి ఇక ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసి భోంచేసి మా ఇంటికైతే వెళ్ళిపోయామండి. నా ఉపవాసాన్ని కూడా ఇంకా విరమించేసాను, దేవుడి దగ్గర దండం పెట్టుకొని. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు భీమవరం వెళ్ళాల్సిన పని ఉందండి, అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.